దేవుడికి ఎందుకు దండం పెట్టుకుంటున్నావు? మన బాధలు వింటాడని, కోరికలు తీరుస్తాడని. అయితే నేను నీకు దండం పెడుతున్నాను. ఏ ఎందుకు? నా బాధలు వింటావని, కోరికలు తీరుస్తావని. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ కోరికలు తీర్చడం ఏంటి? మరి ఆ దేవుడు ఎలాగూ నా బాధలు వినడం లేదు. కనీసం నువ్వైనా వింటావని. సరే చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. ఏంటి? నేను నీ ప్రాబ్లమా? ఏమైంది? అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. సరే సరే, మంచి అమ్మాయిని చూడమని మా అన్నయ్యకి చెప్తాలే. అమ్మాయినా? నువ్వు అబ్బాయిని కదా చేసుకోవాలి. అంటే అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలంది నా గురించా? మరి నా గురించి అనుకున్నావా? నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఓ 2 రోజుల్లో నీ పెళ్లి అయిపోవాలి. 2 రోజుల్లోనా? ఎందుకు? 3వ రోజు నేను ఉండను కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నావు? పైకి వెళ్తున్నాను. పర్వాలేదు, అవసరం అయితే కిందికి పిలిపిస్తాను. పెట్టావులే చెవులో పువ్వు. నేను వెళ్ళేది మీ ఇంటి పైకి కాదు, కంటికి కనిపించినంత పైకి. అర్థమైంది, నువ్వే పైకి వెళ్తున్నావు. అంటే అంటే నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలిసిపోయిందా? అవును, నువ్వు వెళ్ళేది ఫారెన్ కి కదా. ఫారెన్ కా? నా భాష, నా బాధ నీకు అలా అర్థమైందా? కర్మ కర్మ. సరే, కాసేపు ఫారెనే అనుకో. నేను పోయే లోపు నీ పెళ్లి చూడాలి. పెళ్ళంటే పండుగలు దిగి ఫోటో అనుకున్నావా? నువ్వు ఫారెన్ వెళ్లేలోపు 10 డ్రెస్సుల్లో దిగి చూపించడానికి. నీకు కావాలంటే ఎయిర్పోర్ట్ దాకా వచ్చి ఏడుస్తాను, 2 కన్నీటి చుక్కలు కారుస్తాను. అంతేగాని పెళ్లి చేసుకోమంటే మాత్రం నా వల్ల కాదు. ఏ ఎందుకు కాదు? నేనేమైనా కొండలు తావమన్నానా? లేకపోతే పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి యుద్ధం చేయమన్నానా? పెళ్ళే కదా చేసుకోమన్నాను. పైగా నాకు టైం కూడా ఎక్కువ లేదు. నేను పోయేలోపు ఒక్కసారి నిన్ను పెళ్లి కూతురిగా చూడాలన్నది నా చివరి కోరిక. అది కూడా నెరవేర్చలేవా? ఏంటి మాటి మాటికి టైం లేదు అని అంటున్నావు? మేమేమైనా అంత పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాం అనుకుంటున్నావా? మాకు టైం లేదు, విసిగించుకుంటా వెళ్ళు. చూడు, నేను చేసుకోమంటుంది నన్ను కాదు, నీకు నచ్చినవాడు, నువ్వు మెచ్చినవాడు. సింపుల్గా చెప్పాలంటే ఆలోచించుడు. నువ్వు కోరుకుంది నాకంటే అందగాడు, నాకంటే తెలివైనవాడు, నాకంటే బలమైనవాడు, అంతకు మించి నాకంటే హైట్ లేడు కదా, అదే ఎక్కువగా నిన్ను ప్రేమించగలిగేవాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అర్జున్ గురించి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.